దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలము మీకందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినము మిమ్ములను బలపరచు దేవుని మాట. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువయ్య ఉండదు. కీర్తనలు 34వ కీర్తన 10వ చరణం. 9, 10 చరణాలలో మనం చూస్తే, యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమియూ కొదువలేదు. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనును. యెహోవాను ఆశ్రయించు వారికి ఏమియూ కొదువయ్యి ఉండదు అనే మాటలు మనకు కనబడుతున్నాయి. ఎవరు దేవుణ్ణి ఆశ్రయిస్తారో, దేవునిపై పూర్తిగా ఆధారపడతారో వారికి ఏ మేలు కొదువగా ఉండదు అని బైబిల్ మనకు సెలవిస్తుంది. 31వ కీర్తన 19వ చరణంలో కూడా చూస్తే, నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది అని బైబిల్ మనకు సెలవిస్తుంది. ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయించి ఆయన యందు భయభక్తులు కలిగి ప్రవర్తిస్తారో వారందరి అవసరతలను దేవుడు తీర్చి వారి కుటుంబాల్లో గొప్ప మేలును అనుగ్రహిస్తారు. ఈ మాటలు వింటున్న మీ అందరి జీవితాల్లో దేవుడు అనేకమైన మేలుల చేత మిమ్మల్ందరినీ తృప్తిపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు. నీ కృపచేత మమ్మలందరినీ జ్ఞాపకం చేసుకోండి. మీరు మా కొదువలను తీర్చేవారు. మిమ్మలను ఆశ్రయించువారు ఏ కొదువ కలిగి ఉండరని లేఖనం మాకు సెలవిస్తుంది ప్రభువా. మేము సంపూర్ణముగా మీ పైన ఆధారపడడానికి, మిమ్మలను ఆశ్రయించడానికి సహాయము చేయండి. ఈ దినము కొరకు వందనాలు, కృతజ్ఞతలు మీకు తెలియచేస్తూ యేసు అతి ఘనమైన నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.